ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో మహాకుంభమేళాలో పాల్గొనేందుకు రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కేవలం 4 రోజుల్లోనే దాదాపు 6 కోట్ల మంది గంగానది స్నానం ఆచరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశాలలో ఒకటిగా ఈ గొప్ప వేడుక కోట్లాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభమేళాలో స్నానం చేయడం ద్వారా తాము చేసిన సకల పాపాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సాగరమథనం వచ్చిన అమృత కుండను రక్షించడానికి దేవతలు రాక్షసులు పోరాడుతున్నప్పుడు 4 ప్రదేశాలలో అనగా ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో అమృత చుక్కలు పడ్డాయట. ఆ తర్వాతే అక్కడ కుంభమేళా ప్రారంభమైంది. అయితే ఈసారి ప్రయాగ్రాజ్లో 144 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే కొందరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మహాకుంభమేళాకు హాజరు కాలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ కొన్ని నియమ నిబంధనలు పాటించడం వల్ల మహాకుంభమేళాలో పొందే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. ఈ సందర్భంగా ఇంట్లో ఉంటూ మహాకుంభ రాజస్నానం చేసిన పుణ్యాన్ని ఎలా పొందాలి, ఆ గంగమ్మ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళాలో షాహీ స్నానం సూర్యోదయానికి ముందుగా చేయాల్సి ఉంటుంది. మీరు పవిత్రమైన నది లేదా సరస్సు సమీపంలో నివసించలేకపోతే మీరు స్నానం చేసిన నీటిలో గంగాజలాన్ని కలపవచ్చు. స్నానం చేసే సమయంలో గంగాదేవిని స్మరించుకోండి. హర్ హర్ గంగే అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. కుంభమేళాలో 5 సార్లు నదిలో స్నానం చేయాలనే సంప్రదాయం ఉంది. మీరు ఇంట్లో రెగ్యులర్గా స్నానం చేసే సమయంలో సోప్ లేదా షాంపూ, ఇతర కెమికల్స్ పదార్థాలను వాడుతూ ఉంటారు. అయితే గంగమ్మ తల్లిని స్మరించుకునే సమయంలో సబ్బు లేదా ఇతర రసాయనాలను వాడవద్దు. కేవలం స్వచ్ఛమైన నీటితోనే స్నానం చేయాలి. మీ ఇంట్లో స్నానం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీనికోసం ఒక రాగి పాత్రను నీటితో నింపి సూర్యుడి వైపు సమర్పించాలి. దీని తర్వాత మీ ఇంటి ప్రాంగణంలో లేదా డాబాలో ఉన్న తులసి మొక్కకు నీటిని సమర్పించాలి. మహాకుంభమేళాలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. స్నానం చేసిన తర్వాత పేదవారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఉపవాస దీక్షను ఆచరించాలి. కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం, మనస్సు రెండూ శుద్ధి అవుతాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్ళలేని వారు పైన సూచించిన నియమాలను పాటించి ఆ గంగమ్మ తల్లి అనుగ్రహాన్ని ఇంట్లో ఉండే పొందవచ్చు.